నువ్వు తప్పుకోవే, నేను తయారవద్దా? ఏంటమ్మా? పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నావా? ఆ పుషు ఆ పుషు ఆ పుషు చాలు. లిప్టిక్. వెళ్దామా? ఉండు ఉండు. ఇంకానా? రాత్రి ఎవరైనా స్పెట్స్ పెట్టుకుంటారా? మొహాన్ని కళ్ళజోడు పెట్టినట్లేదు, కళ్ళజోడు మొహం పెట్టినట్టుంది. ఏంటమ్మా ఈ టైంలో రెడీ అవుతున్నారు? ఎక్కడికి? సాయంత్రం గృహప్రవేశానికి వెళ్తున్నామని మార్నింగ్ మీకు చెప్పాను కదరా. ఈ జఫర్ ఫాక్స్ కూడా వస్తుందా? వస్తుంది. అంటే ఏంటి? నువ్వు కూడా నన్ను జఫార్ బాక్స్ అంటున్నావా? నేనెప్పుడు అన్నానమ్మా? ఈ జఫార్ బాక్స్ వస్తుందని వీళ్ళు అడిగినప్పుడు ఎవరు అని అడగకుండా వస్తుంది అని చెప్పావంటే నువ్వు కూడా నన్నంటే కదా. పొరపాటుగా అనేసానమ్మా, ప్లీజ్ సారీ అమ్మా. అమ్మ ఈ రోజు భలే కొత్త ఉందమ్మా. బాగుందని కదా. పండు కొత్తకి లిప్స్టిక్ వేసినట్టు పడిపోయి గోడకి పెయింటింగ్ వేసినట్టుంది. అంటే అమ్మమ్మకి మేకప్ కొంచెం ఎక్కువైంది కదా. ఈ ముసల్నక్కకి ఎక్స్ట్రాలు ఎక్కువైనాయమ్మా. చూసావా వాళ్ళు ఏమంటున్నారు? నీకు వినపడుతుందా? పోనీ వదిలే అమ్మా. ఇంతకీ మా ఎక్కడ్రా? వెనుకుందమ్మా. అయినా సిటీలో ఉండి కూడా ఇంతకాలం నేను కలవకుండా ఉంటారా? ఇక నేను మీతో ఫ్రెండ్షిప్ చేయను, మీతో మాట్లాడాను. ఐ హట్. అది కాదు మాయా, మాకసలు టైమే దొరకట్లేదు. పైగా ఈ మధ్య మాకు అమావాస్యకు మాత్రమే ఔటింగ్ ఉంటుంది. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ ని చూడ్డానికి వెళ్లాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఫ్యామిలీ చూడ్డానికి వెళ్ళాం, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాము. ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్ యార్, ప్లీజ్. ఇట్స్ ఓకే ఓకే, అర్థం చేసుకున్నాను. పదండి లోపలికి వెళ్దాం. మాకిచ్చిన ఔటింగ్ టైం అయిపోయింది. వెళ్ళకపోతే మా సార్కి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? లేట్ అయితే మా బ్యాచ్ లో మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదంతా కాదు గాని అసలు నిజం చెప్పండి. మేము చచ్చి దయ్యాలమయ్యాము, మీరు బతికి మనుషుల్లా ఉన్నారు. మేం మీ ఇంట్లోకి వచ్చి దయ్యాల కొంప అని మీకు మేం బ్యాడ్ నేమ్ తేలేం కదా. ఓ అదా మీ ప్రాబ్లం? అయితే నాకు నో ప్రాబ్లం. అది కాదు మాయా. కాదు లేదు ఏమీ లేదు, మీ ఇద్దరు రావాలి. ఏంటమ్మా మాయా, ఫ్రెండ్స్ వచ్చారా? అవునమ్మా, ఇక్కడ దాకా వచ్చి లోపలికి రమ్మంటే రాము అంటున్నారు. ఎవరెవరు వచ్చారు? కమలా విమలానా? అవునమ్మా, మేము దయ్యాలము, మీ ఇంట్లోకి రాకూడదు అంటున్నారు. అదేంటమ్మా లోపలికి రాకపోవడం ఏంటి? మీరెవరైనా మాకు పరాయి వాళ్ళ? మాకెవరైనా బయట పరిచయమైన వాళ్ళు ఫ్రెండ్స్ కావడం లేదా? వాళ్ళు మా ఇంటికి రావడం లేదా? అలాగే మీరు మా మాయకి గాల్లో పరిచయం అయ్యారు, ఇంట్లోకి ఎందుకు రాకూడదు? ఎవరైనా ఇంట్లోకి దయ్యాలు వస్తే మంత్రగాళ్ళని పిలుస్తారు. ఇది బయట ఉన్న దయ్యాలని ఇంట్లోకే పిలుస్తోంది. వాళ్ళేమైనా మాట్లాడారా? లేదమ్మా, పాపం ఏడుస్తున్నారు. ఎందుకమ్మా? ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యూ తట్టుకోలేక ఆంటీ. ఏంటమ్మా మాయా మాట్లాడరా? నువ్వు వీళ్ళకి ఇచ్చే వాల్యూ తట్టుకోలేకపోతున్నారంట. చూసావా, వాళ్ళు ఇంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా నాకు వినిపించడం లేదు, కనీసం కనిపించడం లేదు. ఇంకా వాళ్ళ మాటలు నేను వినలేనా? వాళ్ళ మొహాలు నేను చూడలేనా? ఎందుకు చూడలేవు, ఎందుకు వినలేవు? ఇట్స్ పాసిబుల్. Is it true? Yes, outside Dwara it's possible. Outside? Yeah, outside. మనకు వాట్సాప్ ఎలాగో వీళ్ళకు వాట్సాప్ అలా. గాలిలో తిరిగే గాలుల కోసం ప్రత్యేకంగా చేయబడిన యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దాంట్లో మనకు వీళ్ళ పిక్స్, వాయిస్ మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. చాలా మంచి న్యూస్ చెప్పావు. నేను అమ్మ గృహప్రవేశానికి వెళ్తున్నా, మేము వచ్చేసరికి తెల్లారిపోతుంది. మీరు ఇక్కడే భోంచేసి వెళ్ళండి. లేట్ అయితే ఇక్కడే ఉండిపోండి. లేట్ నైట్ బయటికి వెళ్ళదు, సిటీ వాతావరణం అంతగా బాలేదు. నైట్ అయితే రౌడీలు గుండాలును. వస్తానమ్మా, జాగ్రత్త. టైం అయిపోతుంది పదా. నువ్వు ఇలాగే వస్తావా? అందుకే కదా డెకరేట్ అయ్యాను. నువ్వు ఇలాగే వచ్చావనుకో, రోడ్డు మీద కుక్కలు చూసి మూత ముక్కు పీకేస్తామో. కాస్త నీట్ గా బయలుదేరు.
ఆ, రేయ్! చెప్పండి సారు. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్తున్నాను. చాలా పని ఉంది. వచ్చేసరికి రేపు పొద్దున అవుతుంది. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు సారు. ఆ? ఏమైందిరా? అది వాచ్మెన్, చెప్పండి మేడం. నేను ఫంక్షన్ కి వెళ్తున్నాను. వచ్చేసరికి తెల్లారిపోతుంది. పిల్లలు జాగ్రత్తగా చూసుకో. ఇంట్లోనే పడుకో. ఏంటి అలా గుడ్ల గుడ్ల చూస్తున్నా? సార్ ఆఫీస్ కన్నారు, అయితే మరి మేడం ఫంక్షన్ కంటున్నారు. అంటే మీరిద్దరూ అనుకొని ఒకే చోటుకి వెళ్తూ ఇద్దరు వేర్వేరు పేర్లు చెప్పి నాకు దొరికిపోయారు కదా. ఇంట్లో గొడవలు, బయట ప్రేమలునా? ఆ? నీకెందుకురా అలా అనిపించింది? మీరిద్దరూ ఒకేసారి వెళ్తున్నారు, మళ్ళీ ఒకే టైంకి వస్తామని చెప్తున్నారు. పైగా వీటన్నింటికి మించి ఆ. మీరిద్దరూ సింగిల్ గా వెళ్తున్నారు కదా. మీతో పాటు ఎవరైనా వస్తే ఆహా. నాకు డౌట్ వచ్చిండేదే కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్య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 య్y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 yyమంగా వెళ్దామా? రా త్వరగా. పద. 10 నిమిషాల ముందు వచ్చింటే నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు. రేయ్ అన్నయ్య, ఈ టైంలో హారర్ మూవీ చూడడం అవసరమా? ఈ టైంలో హారర్ మూవీ చూస్తేనే కిక్కు రూపా. చక్కగా హారర్ మూవీ చూస్తూ భయమేసి దుప్పట్టు కప్పుకొని టీవీ చూడాలంటే భయమేస్తూ, ఆపాలి ఆఫ్ చేయాలంటే థ్రిల్ మిస్ అవుతుందని బాధేస్తూ ఎంత బాగుంటుందో తెలుసా? అర్థం కాకపోయినా అర్థమైనట్టు చెప్తావే. ఏయ్, ఎందుకలా భయపడతారు? ఇక్కడ నేనున్నా కదా. మీకు దయ్యాలంటే భయమా? అవును, మరెందుకు చూస్తున్నారు? చూద్దామంటే ఇష్టం కాబట్టి. ఆ? ఇష్టమైనప్పుడు మరెందుకు భయపడుతున్నారు? భయమేస్తుంది కాబట్టి. మరి అలాంటప్పుడు కట్టేయచ్చు కదా. కట్టేస్తే సినిమా చూడలేం కాబట్టి. సర్లే, నేనున్నాను కాబట్టి ఈ రోజు మీరెంత భయంకరమైన సినిమా అయినా చూడొచ్చు. మీకేం భయం లేదు. నీకు దయ్యాలంటే భయం ఉండదా? నన్ను చూడాలంటే వాటికి ధైర్యం ఉండదు. నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా? చాలా సార్లు వాటి అంతు చూసా. నన్ను చూస్తే దయ్యాలు పాస్ పోసుకుంటాయి తెలుసా? నేను ఇక్కడే ఈ హాల్లోనే పడుకుంటాను. దయ్యాలు మీ దగ్గరికి కాదు, కనీసం మీ కల్లోకి వచ్చినా సరే నాకు చెప్పండి. ఏ పిషే 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 చంపేస్తాను. ఫ్రెండ్స్, వాటర్ తీసుకోండి. ఈరోజు మీ టాలెంట్ చూపించాల్సిన అవసరం వచ్చింది. చెప్పు, మేమేం చేయాలి? దయ్యాల పవర్ ఏంటో అవి ఎదురుగా కనపడితే ఎలా ఉంటుందో చూపించాలి. ఎవరికి చూపించాలి? మా ఇంటి వాచ్మ్యాన్ కి. వాడేం చేశాడు మాయా? మా దయ్యం ఫ్రెండ్స్ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? దాన్ని చూడాలంటే వీళ్ళకి ధైర్యం చాలదంట. చాలా సార్లు దయ్యాలంటూ చూశాడంట. కనిపిస్తున్నాయా? దయ్యాలు వాడిని చూస్తే పాస్ పూసుకుంటాయంట. వాడి కళ్ళల్లోకి వచ్చినా చంపిస్తాడంట. పూర్తిగా తయారవని జామ పిందలా ఇంతుంటాడు. వాడు నీ ఫ్రెండ్స్ అంటాడా?
ఇప్పుడు మీరు వాడిని వదిలేస్తే మళ్ళీ మీకు అమావాస్య దాకా అవుటింగ్ దొరకదు, వాడు మీకు దొరకడు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తలుపులేసుకోవడాలే, వాడిని కరికెచ్చుకోవడాలే. ఈ కొంపలో పనిచేయాలంటే మనలా వాచ్మెన్ సరిపోడరా, ఏ హీమెనో స్పైడర్ మెనో కావాలి. ఇద్దరికి తోడుగా పడుకోవాలి కాబట్టి ఇటెక్కువ పడుకున్నా ప్రమాదమే, ఇటెక్కువ పడుకున్నా ప్రమాదమే. కాబట్టి మధ్యలోనే పడుకోవాలి. నా తలరాతిలా ఏడుస్తుంది కాబట్టి ఈ ఇంట్లో ఈ గీత మీద పడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ తప్ప ఏ దిక్కుకు పోయినా నాకు దిక్కు మొక్కు ఉండదు, అందుకే ఇక్కడే ఏడవాల్సి వస్తుంది. సమానం. ఓకే, జింగ్ జింగ్ జింగ్. అమ్మయ్యా. పిల్లలు చాలా టైం అయింది, పడుకోండి. ఒరేయ్, మీరు ఇలా చేస్తే నేను ఊరుకొని చెప్తున్నాను చూడండి. అక్క, నాకు దయ్యాలంటే భయం అక్క. నువ్వు ఆగకపోతే ఆ సౌండ్కి నా గుండె ఆగిపోయేలా ఉండక్క. అమ్మయ్య, ఆగమనగానే ఆగావు. నువ్వు దయ్యానివైనా దయ ఉన్నదానివి. థ్యాంక్స్ అక్క. అమ్మా, ఆగిపోమంటే ఆగిపోయావంటే బస్సు డిపోలో పెట్టావనుకున్నాను. మళ్ళీ ఈ ఊరు నుంచి వస్తున్నావా అక్క? అక్క, అమ్మా, అక్క, అమ్మా, అక్క, అక్క. నువ్వు ఎక్కడే తాగుతావనుకున్నాను, నీళ్ళు కూడా తాగుతావేంటి? శ్రీరాంజనేయం, ప్రసన్నాంజనేయం. అసలు విషయంలో చెప్తే వీక్ అయిపోతాను, చెప్పకూడదు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. బయట చలేస్తుంది. నీ నోట్లో నుంచి ఆంజనేయ స్వామి దండకం వస్తుంది. భయం వేసినప్పుడే కదా ఇలా తలుచుకుంటారు. నేను చలేసినప్పుడు కూడా ఇలా తలుచుకుంటాను. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. భయానికైతే మన దగ్గర మందులు లేవు కానీ చలికి ఉన్నాయి. వెళ్ళు, ఇది కప్పుకొని హాల్లోని ఇక్కడే పడుకున్నాను. ఇది కప్పుకుంటే చలి వేయదు. పోయి పడుకో. హాల్లోకి వెళ్తే నిద్రపోవడం కాదు, నేను చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతావు? అంటే చలి చలని చెప్పాను కదా. చలి ఛాలెంజ్. అది కప్పుకుంటే చలి కాదు, అసలు గాలే రాదు. కప్పుకొని అప్పుడు చెప్పు. అమ్మ జాకి, నీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టమ్మా. నేను ఇక్కడ పడుకుంటాను. అది కాకపోతే ఇగో ఈ మంచం దూరం పడుకుంటాను. మంచం కింద కాదు, కొంచెం కింద కాదు. నువ్వు మా బెడ్షీట్ నుంచి చులకం చేశాక నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీలేదు. నువ్వు చూడాల్సిందే. బయటికి వెళ్తే నా చావు మీరు చూస్తారమ్మా. పట్టండిరా. అమ్మా, అమ్మా, నేను చెప్పే నిజమమ్మా. బయట
ఒరే అన్నయ్య, అయితే వీడిని అస్సలు ఇక్కడ ఉండనివ్వకూడదు. దెయ్యాల గురించి భూతాల గురించి విన్నమే కానీ లైవ్ లో చూసింది లేదురా. అందుకే వీడిని హాల్లో ఉంచేస్తే అవి వీడి మీదకి వస్తాయి కదా. అప్పుడు మనం ఎంచక్క అవి ఎలా ఉంటాయో చూడొచ్చు. చూసారండి, దోసేయండి. అక్క, దయవక్క, నేను లోపలికి వెళ్ళిపోయానని అక్కోళ్ళు బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మా, నేను ఇక్కడ పడుకుంటే మళ్ళీ దయవక్కళ్ళు వస్తే అమ్మో. ఇప్పుడు గజ్జల సౌండ్ కాదు కదా, దయ్యాలు కూడా నా దగ్గరికి రావు. నాతో గేమ్సా? ఏంటలా నిలబడ్డారే? దాని మీద కలపడండి. చుట్టూ ముందు కనపడిందా? కనపడింది, దేవుడు కుంకుమ. అది దాటి వాడి దగ్గరికి మేము వెళ్ళలేము. ఏంటి మాయా, ఆ గీత దాటి మా ఫ్రెండ్స్ దయ్యాలు లోపలికి వెళ్ళలేరంట. అలాగా, ఒక్క నిమిషం. గేట్ ఓపెన్ అయింది, లైన్ క్లియర్ అయింది. ఓకేనా? ఓకే, వెళ్దాం కదా. ఇంకా చూస్తారండి ఫ్రెండ్స్, మన ఒక చూపు చూడండి. దెయ్యాలంటే భయం లేదంటే బదవకి. చూడు ఎదవని ఏం చేసామో. అసలు చూడాల్సింది వీని కాదు, మరి మా శత్రువుల్ని. ఎవరు వాళ్ళు? ఆ రూమ్ లో ఉన్నారు. వాళ్ళని భయపెడితే మనం సంతోషంగా ఉంటామని చెప్పు. అయితే మా ఫ్రెండ్స్ చంద్రముఖి కాంచనాలు కూడా దించమంటావా? మా వల్ల వాళ్ళు చచ్చిపోనక్కర్లేదు, భయపడితే చాలు. అందుకు మీరు చాలు. అయితే ఓకే. ఓకే. ఇప్పటిదాకా టీవీలో మిమ్మల్ని చూసాం, టీవీ వదిలేసి బయటికి ఎందుకు వచ్చారు?
మేము టీవీలో నుంచి రాలేదురా, శ్మశానంలో నుంచి వచ్చాం. మేము మిమ్మల్ని ఏం చేశాం? మమ్మల్ని కాదురా, మా ఏర్పెట్టి మాయని అలా ఫ్యామిలీని టార్చర్ చేశారు. అయితే మీరు మమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తారు? భయాన్ని చూపిస్తాం. వద్దు చూపిస్తాం. వద్దు. వద్దంటే మానేయడానికి మేము మంచోళ్ళం కాదురా, దయ్యాలం. భయాన్ని చూపిస్తాం. చూపిస్తాం. భయపెడతామని భయపడతారే. మీరు దుప్పట్లో ఉన్నారనుకున్నాం కానీ మీ చేతుల్లో ఇవి ఉన్నాయని నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా. మరి మాయలేడి మాయకి ఏం చెప్తావ్? ఈ గాలిలో తిరగచ్చు కానీ ఈ గాలి మీద వాళ్ళ చుట్టూ తిరిగితే ప్రమాదం అని చెప్తా. ఈ పాటికి నీ దయ్యం ఫ్రెండ్స్ కి భయపడి నెక్కర్లో చచ్చి పోసుకొనుంటారు. Yes, పోసుకొనుంటారు, 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 పోసుకొనుంటారు. ఏమైంది? టాయిలెట్ ఇక్కడ ఎందుకు? చుచ్చు పోసుకోవడానికి. టాయిలెట్ పూసుకోవడానికి. మీరేం ప్రాణమున్నాలు కాదు, దయ్యాలు. అవును కదా, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఆ విషయమే మర్చిపోయాం. ఇంతకీ వాళ్ళు ఏమైపోయారు? మిమ్మల్ని చూసేది కూడానా? వాళ్ళని చూశాక మాకే నిద్ర చేయలేదు. వాళ్ళు మమ్మల్ని చంపేద్దరు. అసలు ఏం జరుగుతుంది? కొంచెం ఉంటే వాళ్ళు ఆత్మలనే జాతి లేకుండా చేసేవారంట. ఏంటి? మమ్మల్ని భయపెట్టడంలో వాళ్ళు సర్వమత సమ్మేళనం చూపించారే. మేము ఇంకొస్తామే. మళ్ళీ వస్తావా? అయ్యో వస్తామన్నా. ఇంకా రామే. కమలా, విమలా, ఏంటి అటు చూస్తున్నావు? నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. అయినా రామ పిల్లలు కనిపించిన మీ ఫ్రెండ్స్ మాకెందుకు కనిపించరే? వాళ్ళు మామూలు వాళ్ళకి కనబడారు. భయపెట్టాలి అనుకున్న వాళ్ళకే